మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా అనంతపురం అనే ఒక గ్రామం. ఆ రోజు నెలలో చివరి రోజు, అంటే ఆ రోజు బుధవారం అయిపాయే. ఊరిలో ఉండే సేటు కాలక్షేపానికి అలా వేరే ఊరు బయలుదేరుతాడు. ఇంట్లో ఉండే బంగారం, కొంచెం డబ్బు అంతా బందోబస్తు చేసి వెళ్ళిపోతాడు. ఈ సేటు సంగతి పక్కన పెడితే ఎప్పటినుంచో కాసుకొని కూర్చున్న ముగ్గురు దొంగలున్నారు. ఆ దొంగల పేర్లు రంగడు, సోము, రాము. రంగడు కొంచెం తొందరబాటు స్వభావం కలిగినవాడు. సోము తెలివైన వాడిలా నటిస్తూ కుట్రలు చేసేవాడు. ఇక రాము మాత్రం అమాయకపు ముఖంతో కుట్రలు చేసేవాడు. అలా సేటు ఊరు వదిలి వెళ్ళిపోగానే ఈ ముగ్గురు దొంగలు, ఒరే రాము, సోము, ఆ సేటుగాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడంట. మనకున్నది ఈరోజు రాత్రి మాత్రమే. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో రాదో. తొందరగా ఆ నగలన్నింటినీ దొంగతనం చేసి వద్దాం పద. ఆ ముగ్గురు దొంగలు ఒక ఒప్పందానికి వచ్చి సేటు ఇంట్లో దొంగతనం చేస్తారు. ఆ సేటు ఇంట్లో కాస్త ఎక్కువగానే బంగారు, నగలు, నాణ్యాలు దొంగలించారు. ఆ నగలన్నీ ఒక పెద్ద మూట చేసి కలిపి ఒక వైపుకు తగిలించుకొని త్వరగా పక్కూరి దారి పడతారు. పక్కూరికి వెళ్ళాలంటే అడవి దాటుకొని వెళ్ళాలి. అంత రాత్రైనా లెక్క చెయ్యకుండా అలానే వెళ్ళిపోతూ ఉంటారు. అడవి మార్గంలో వెళ్తూ ఉండగా వారికి బాగా ఆకలి వేసింది. ఆ ముగ్గురు దొంగలు బంగారు మూటతో అడవిలో నడుస్తూ అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. అబ్బో, ఈ సావుకారు ఇంట్లో నగలు మామూలుగా లేవురా నాయన. బరువుతో నా నడుము విరిగిపోయేటట్లుంది. కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకొని వెళ్దాంలేరా. ఓరే నీ నడుము నొప్పి పాడుగాను, తలా ఒక చెయ్యి వేస్తే ఊరికి చేరొచ్చులేరా. అయినా ఈ ఆకలి ముందు నాకు ఆ బంగారం మూట కూడా తక్కువే అనిపిస్తోంది. నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఒక్క పూట తినకుంటే చస్తావా ఏంట్రా, అంతలా విలవిల్లాడుతున్నా? నీకు అంతలా ఆకలేస్తే మళ్ళీ వెనక్కెళ్ళి నువ్వు భోజనం చేసి మాకిద్దరికి తీసుకొని రాపో. అప్పటిదాకా నేను రంగడు ఈ మూటను కాపలా కాస్తాం. రాము మాత్రం ఆకలికి తట్టుకోలేక భోజనం కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ గ్రామానికి వెళ్తున్న దారిలో రాము దొంగ బుద్ధి ఆలోచనతో తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ బంగారాన్నంతా ముగ్గురం 3 వాటాలుగా పంచుకుంటే నాకు 30% వస్తుంది. ఒకవేళ వాళ్ళిద్దరి సొమ్ము కూడా నాదైపోతే అప్పుడు ఈ ఊరికే సౌకార్ని కావచ్చు. అంటే ఆ ఇద్దరు చచ్చిపోతే ఈ మూట అంతా నాదే అవుతుంది. రాము ఎలాగైనా వాళ్ళిద్దరినీ చంపాలని పన్నాగం పండుతాడు. ఏం చేస్తే వీళ్ళిద్దరూ చచ్చిపోతారా అని కాస్త ఆలోచనలో పడతాడు. అలానే నడుచుకుంటూ హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ భోజనం చూస్తూనే రాము అన్నీ మర్చిపోయి ముందు భోజనం చేద్దామని అనుకుంటాడు. భోజనం చేస్తున్న సమయంలో ఒక ఆలోచన వస్తుంది. నేను ఎలాగో వాళ్ళిద్దరికి భోజనం తీసుకెళ్ళాలి. ఆ భోజనంలో విషం కలిపేస్తాను. వాళ్ళు అది తిని పరలోకానికి ప్రయాణం చేస్తారు. అప్పుడు నేను మహారాజులా బతుకుతాను. అబ్బా, ఊహిస్తేనే నా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. రాము భోజనంలో విషం కలిపి వాళ్ళిద్దరినీ చంపాలనుకుంటాడు. అడవిలో చెట్టు కింద కూర్చొని రాము కోసం ఎదురు చూస్తున్న రంగడు, సోము, ఒరే సోము, వాడికి ఈ నగలు వాటా ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదురా. నువ్వు సరే అంటే ఆ రాముగాడు రాకముందే మనం ఈ నగలు దాచేద్దాం. వీరి ముగ్గురిని దొంగ వెధవలు అని ఊరికే అనలేదు. వీళ్ళ ముగ్గురు వ్యవహారం సొమ్ముని చూసి ఒకరి సంక ఒకరు నాకినట్టు ఉంటుంది. సోము కూడా రాముని చంపాలన్న ఉద్దేశంతో, ఓరి పిచ్చి రంగడు, ఈ 4 దాచేస్తే వాడికి అనుమానం వస్తుంది. వాడు అన్నం మూటతో రాగానే నువ్వు వెనక నుండి వాడి నోరు నొక్కి పట్టుకో. నేను నా కత్తితో వాడి పని ముగించేస్తాను. అప్పుడు ఈ ఊరిలో మనకంటే మునగాళ్ళు ఉండరు. ఈ నగలు నీకు సగం, నాకు సగం. ఇప్పుడు చెప్పు, నా ప్లాన్ ఎలా ఉందో.
అప్పో, నువ్వు సూపర్ ప్లాన్ వేసావురా సోము. మన చిన్నప్పటి దోస్తానాకి ఇచ్చిన విలువ నిలబెట్టావురా. వాడు రాని, చెప్తా వాడి సంగతి. రాము భోజనం చేసి రంగడికి అలాగే సోముకి 2 పొట్లాల అన్నం తీసుకుంటాడు. అలా అడవిలో వస్తూ ఉండగా ఒక తాత నీరసంగా ఒక చెట్టు కింద కూర్చొని కనిపిస్తాడు. ఆ తాత రాము కనబడగానే, ఇదిగో నాయనా, నా మొహం చూసైనా కాస్త ఆగు. పొద్దున్నుండి తిండి లేక కళ్ళు తిరుగుతున్నాయి. నీ చేతిలో అన్నం పొట్లాలు ఉన్నట్లున్నాయి. కాస్త పుణ్యం ఉంటుంది, ఒక్క ముద్ద పెట్టవా నాయనా? రాము విసుగ్గా మాట్లాడతాడు. పో ముసలాడా, నాకే తిండి సరిపోదు, నీకు పెట్టాలా? అయినా ఇది నీకు పెట్టే అన్నం కాదు. కొద్దిగా దూరం వెళ్తే హోటల్ వస్తుంది, అందులో భోజనం చేయిపో. నన్ను విసిగించకుండా నా దారిన నన్ను వెళ్ళనివ్వు. ఓరి మూర్ఖుడా, నేను కనీసం పిడికెడు అన్నం కూడా అడగలేదు. ఏదో ఒక అన్నం ముద్ద ఇస్తావులే అని అడిగితే ఇలా మాట్లాడతావా? ఆకలి విలువ తెలియని వాడివి. ఆ అన్నం నీకు చేదుగా మారుతుంది, జాగ్రత్త. చూస్తుంటే నువ్వు ఏదో పాపం చేస్తున్నావని నీ మొహం చెబుతోంది. రాము ఆ ముసలాయన మీద విసుక్కుంటూ విర్రవీగుతూ ముందుకు వెళ్తాడు. ఆ ముసలి తాత పాపం నిట్టూరుస్తూ కాలం ఎవ్వరినీ వదలదు అని అక్కడే ఉండిపోతాడు. కాసేపటి తర్వాత సోము రంగడు ఉన్న చోటుకి చేరుతాడు. రాము అన్నం పొట్లాలు తీసుకొని రాగానే, ఓ నా స్నేహితులారా, తొందరగా రండి, మీకోసం వేడి వేడి అన్నం తెచ్చాను, రండి తిందాం. రాము అలా అంటాడో లేదో అప్పుడే వెనక నుంచి రంగడు మెడ పట్టుకొని రాము ముందు నుంచి కాళ్ళు పట్టుకొని పీక పిసికి చంపేస్తాడు. అప్పుడు ఆ అన్నం పొట్లాలు కూడా కింద పడిపోతాయి. అమ్మయ్యా, ఒకడు తగ్గిపోయాడు. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక నుంచి మనమే ఈ ఊరిలో కోటీశ్వరులం. అవునురా, ఇలా మనసులో అనుకుంటూ ఊహిస్తేనే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో. ఏదున్నా పొద్దున మాట్లాడుకుందాం కానీ ఆకలి దంచేస్తుంది. వాడు తెచ్చిన అన్నాన్ని ముందు లాగించేద్దాం పద. అవునురా, వాడు చస్తూ చస్తూ మనకు మంచి విందు పంపాడు. తిని హాయిగా నిద్రపోదాం. రాము తెచ్చిన 2 పొట్లాలలో చెరొక అన్నం పొట్లం తీసుకొని ఇద్దరూ కలిసి విషం కలిపిన అన్నాన్ని తింటారు. 10 నిమిషాల తరువాత, ఒరే సోము, కడుపులో మంటగా ఉందిరా, నొప్పి భరించలేకపోతున్నా. కడుపులో ఏంటేంటో అయిపోతుందిరా. ఇద్దరూ కడుపు నొప్పికి తట్టుకోలేక గెంతలేక కింద పడిపోతూ, మోసం, ఆ రాముగాడు మనల్ని ఇద్దరిని మోసం చేశాడురా. వాడు అన్నంలో విషం కలిపి మనల్ని చంపాలనుకున్నాడురా. చివరికి ముగ్గురం చచ్చిపోయాం. చూశారు కదా, సోము తన తెలివితేటలతో కుట్ర చేశాడు. రంగడు తొందరపాటుతో దానికి సహకరించాడు. రాము తన స్వార్థంతో అందర్నీ చంపాలనుకున్నాడు. ఫలితం ముగ్గురు మట్టిలో కలిసిపోయారు. ఆ బంగారు మూట మాత్రం అడవిలోనే ఎవ్వరికీ కాకుండా ఉండిపోయింది. ఇతరులకు గొయ్యి తీస్తే ఆ గోతిలో మనమే పడతాం.